ఉంటది. ఈ రోజు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అది నీ భవిష్యత్తుకు అది ఆధారపడి ఉంటది. దేవుని వాక్యం సెలవిస్తుందండి. ద్వితీయోపదేశ కాండంలో ఒక వాక్యాన్ని దేవుడు రాసి ఉంచాడు. ఏమిటంటే మన ఎదుటంట దేవుడు జీవాన్ని మరణాన్ని ఆయన ఉంచాడంట, ఆశీర్వాదాన్ని శాపాన్ని ఉంచాడంట. ఆ మాట రాస్తూ దేవుడు అంటున్న మాట ఏమిటంటే నువ్వు బ్రతుకుటకై నువ్వు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? జీవాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న నిర్ణయాలు చాలా పొరపాటుగా మనం తీసుకుంటాం, చాలా బాధపడుతుంటాం మన జీవితాల్లో. ఇదిగో దేవుడు అంటున్నాడు, నీ ముందు నేను రెండు ఉంచాను, జీవాన్ని నీ ముందు ఉంచాను, మరణాన్ని నీ ముందు ఉంచాను. ఇదిగో ఈ నిర్ణయం తీసుకుంటే నీకు జీవము కలుగుతుంది, ఈ నిర్ణయం తీసుకుంటే నువ్వు మరణిస్తావు, ఈ నిర్ణయం తీసుకుంటే నిత్య రాజ్యానికి నువ్వు చేర్చబడతావు, ఈ నిర్ణయం తీసుకుంటే నిత్య నరకంలోనికి నువ్వు వెళ్తావు. చాయిస్ ఈజ్ యువర్స్ అని దేవుడు చెప్పాడు. మనం ఎలాంటి వారంగా జ్ఞానం కలిగి దేవుని వెంబడిస్తున్నా, దేవుని సన్నిధికి వస్తున్నా మనము మన నిర్ణయాలు ఎలా ఉండాలంటే జ్ఞానవంతమైన నిర్ణయాలుగా, ప్రార్థన పూర్వకమైన నిర్ణయాలుగా మన నిర్ణయాలు ఉండాలని